హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తానికి దుగ్గిరాల వారి ఇంట్లో ఇక పెద్ద ప్రళయమే జరుగుతుంది. అపర్ణకి చాలా కోపం వస్తుంది రాజు మీద. ఇక అనుకోని సంఘటనలో పరువుని దక్కించడం కోసం ఆ బాబుకి ఇక నా మనవడవుతాడని చెప్పాను. నా నోట్లో నుంచి కూడా చివరి ఆఖరికి అబద్ధాలు చెప్పే విధంగా ఇదిగో ఈరోజు నా పుత్రుడు నన్ను ఇలా మార్చాడు. కానీ ఇదిగో రాజ్, నీకు నేను టైం అయిపోయింది. ఇక త్వరలో 2 రోజులే ఉన్నాయి. ఈ గడువు పూర్తయ్యే లోపల అసలు ఈ బిడ్డ గురించి పూర్తి వివరాలు చెప్తే ఇంట్లో ఉంటావు, లేదంటే ఇంటిలోంచి ఇక కొడుకు అని కూడా చూడను, గెంటేస్తాను. ఈ విషయంలో ఎవరైనా అడ్డుకొని ఇక రాజుని పంపించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే నేను ఏం చేసుకుంటానో నాకే తెలీదు అని చెప్పి చాలా కోపంతో మాట్లాడుతుంది ఇక అపర్ణ. అలా మాట్లాడుతుండగా మరొక వైపు ఇక ధాన్యలక్ష్మి, ఇక కళ్యాణ్, అనామిక, ప్రకాశం కారులోంచి కిందికి దిగి వస్తూ ఉండగా అనామిక చాలా బాధపడుతూ ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. అందరూ కూడా అనామిక ఎందుకు ఏడుస్తుందబ్బా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటే లోపలికి వెళ్ళి గబా ఇక బ్యాగ్ సర్దేసుకొని ఇక నేను పుట్టింటికి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే వెనకాలే పరుగున ధాన్యలక్ష్మి వెళ్ళి, అమ్మ అనామిక, ఏం చేస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏదైనా ఉంటే నేను నీకు తల్లి లాంటి దాన్ని, నాతో చెప్పు, అంతేగాని ఈ విధంగా నీలో నువ్వే బాధపడుతూ బట్టలు కిందకమ్మా సర్దుతున్నావు అనగానే ఇక వెంటనే అత్తయ్య గారు అని చెప్పి హక్ చేసుకొని ఇక ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా చెప్పు అనగానే, అది అత్తయ్య, అసలు మీ అబ్బాయి నన్ను ఈ మధ్య అస్సలు పట్టించుకోవడం మానేశారు. చూస్తూనే ఉన్నారు కదా, మా అమ్మ వాళ్ళు పెళ్ళైన తర్వాత భోజనానికి పిలిస్తే నేను రానని చెప్పి ఇక నువ్వు ఒక్కదానివే వెళ్ళని చెప్పి చెప్పారు. పోనీలే, ఆయన వర్క్లో చాలా బిజీగా ఉంటున్నారని నేను ఆయన్ని ఏమీ అనలేదు. కానీ ఆయన నా మొహం కూడా ఈ మధ్య చూడడానికి ఇష్టపడట్లేదు. ఇక ఆ అప్పు ఉంది కదా, ఆ అప్పునే ఆయనకి సర్వస్వంగా మారిపోయింది. గుడని కూడా చూడకుండా ఇద్దరు ఇకలు పకపకలు. ఇక ఆ అప్పు అయితే నా భర్త చేయి పట్టుకొని ఇక ఎగతాళిగా ఇద్దరు కూడా ఇక గుడని కూడా చూసుకోకుండా ఇద్దరు కూడా చండాలంగా బిహేవ్ చేస్తున్నారు. ఏంటని నేను వెళ్ళి ప్రశ్నించేసరికి ఇక నువ్వు ఎందుకు ఇక్కడున్నావు, నువ్వు మర్యాదగా వెళ్ళని చెప్పి నన్ను కొట్టారు మీ అబ్బాయి అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి, ఏంటి కళ్యాణ్ నీ మీద చేయి చేసుకున్నాడా అనగానే, అవునత్తయ్య, ఇది కాకుండా ఇందాక చూశారు కదా, ఇక గుడిలో నాకు విలువంటూ లేనట్టుగా మాట్లాడింది. ఇక కావ్య వాళ్ళ అమ్మ కనకం అసలు ఎవరు పడితే వాళ్ళు నోటికి వచ్చినట్టుగా నన్ను ఇష్టం వచ్చినట్టుగా అంటూ ఉంటే భర్త అనేవాడు కనీసం వాళ్ళకి సమాధానం కూడా చెప్పకుండా వాళ్ళతో పాటే ఆయన కూడా మారిపోయి నన్ను బాధ పెడుతున్నారు. అలాంటప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇక్కడే ఉండిపోవాలని లేదు కదా, అందుకే మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటే, అనామిక, నువ్వెందుకు పుట్టింటికి వెళ్ళాలి? వాడు చేసే తప్పుని అందరి ముందు వాడిని నిలదీస్తే అప్పుడన్నా వాడికి బుద్ధి వస్తుంది, పద అని చెప్పి బయటికి తీసుకొని వస్తుంది ధాన్యలక్ష్మి. ఇక కళ్యాణ్ వెంటనే కూడా హాల్లోకి వస్తూ ఉంటే, ఒరే కళ్యాణ్, ఏం చేసావురా? కోడల్ని గుళ్ళో ఎందుకు కొట్టావు అని చెప్పి అడుగుతుంది ధాన్యలక్ష్మి. ఇక ఆ మాటకి ఇక అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు. అందరూ ఏంటి కళ్యాణ్ గుళ్ళో అనామికని కొట్టాడా అని చెప్పి ఇక ఒక్కసారిగా అట్లా చూస్తూ ఉంటే ఇక వెంటనే కళ్యాణ్ వచ్చి, ఏంటమ్మా, నా భార్య కదా, అందుకే నోరు అదుపులో పెట్టుకోమని కొట్టాను అని చెప్పి అంటాడు. ఏంట్రా కొట్టేది? కనీసం కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? నువ్వు చేసే పనులకి నాకే మండిపోతుంటే భారీగా నిన్నొక మాట అన్నంత మాత్రాన తిరిగి కొట్టేస్తావా? అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆడది కదా, నా ఇష్టం వచ్చినట్టుగా కొడతాను, తిరిగి కొట్టలేదనే కదరా అనగానే, అమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నిజానికి ఆడదానిలా ప్రవర్తిస్తే ఎవరూ కొట్టరు. ఒక దయ్యంలాగా, ఒక రాక్షసిలాగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఎవరైనా సహించలేరు. నేను కూడా అందుకే కొట్టాను అని చెప్పి అంటాడు కళ్యాణ్.
ఇక వెంటనే అదేంటి కవి గారు, అనామికని ఎందుకు చేసుకున్నారు, మీరు అసలు ఎందుకు కొట్టారు అని చెప్పి కావ్య అడగగానే, వదినా నీకు తెలియదు వదినా, నువ్వు ఊరుకో వదినా, అసలు ఇందాక కూడా గుళ్ళో నోటికి వచ్చినట్టుగా నోరు పారేసుకుంటూ ఉంది. అంతమందిలో అన్నయ్య పూజకి సరిపోరని అనర్హుడని నోటికి వచ్చినట్టు కూతలు కూసింది. ఇక అది చాలదన్నట్టు కావాలని అప్పుని టార్గెట్ చేసి అప్పు గురించి అసభ్యకరంగా మాట్లాడుతుంది. అందుకే తట్టుకోలేకపోయి ఇక నేను కొట్టవలసిన పరిస్థితి వచ్చింది అనగానే, అయినా మీరు చేసింది తప్పు కవి గారు అనగానే, చాలా ఆపమ్మా, అమ్మా నీ గురించి నాకంతా తెలుసు. నువ్వు ఒక ముసుగులో ఉన్న మనిషివి. నువ్వు ఎప్పటికీ కూడా ముసుగు తీయలేదు. పెళ్ళినాడు ముసుగేసుకొని వస్తే ఇంకా పెళ్లి తర్వాత వరకు ఇది కంటిన్యూ చేస్తున్నావని నాకు ఇప్పుడే అర్థమైంది. నీ గురించి మొత్తం నాకు తెలుసు. నా కోడల విషయంలో ఏదో నువ్వు మంచి చేస్తున్నట్టుగా చేస్తూ వెనక నుంచి నీ చెల్లెల్ని ఇక కళ్యాణ్ మీదకి ఉసుగొలుపుతున్నావని కూడా తెలుసు. అయినా సిగ్గు లేకుండా మనందరము రాముల వారి కళ్యాణం కోసం వెళ్ళినప్పుడు అసలు అక్కడికి అప్పు కానీ మీ అమ్మ కానీ ఎందుకు వచ్చారు? కావాలనే వచ్చారు. కళ్యాణ్ విషయంలో కళ్యాణ్కి కనపడుతూ కళ్యాణ్ని రెచ్చగొడుతూ ఎప్పటికప్పుడు అప్పుని నువ్వు ఫోన్ చేసి పిలుస్తూనే ఉన్నావు అని చెప్పి అంటుంది ఇక దానిలక్ష్మి. ఇక వెంటనే అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మ వాళ్ళని పిలిచింది నేనే, కానీ కళ్యాణ్ విషయంలో మీరు ఆ రకంగా ఎలా ఆలోచిస్తున్నారు? ఎంతైనా కొంచెం ఆలోచించి మాట్లాడండి. మా చెల్లి మా అమ్మ వచ్చారు, గుళ్ళో కళ్యాణం జరుపుకుంటే తను అప్పుకి మంచి జరగాలని అమ్మ కూడా వచ్చి దండం పెట్టుకుంది. ఆ మాత్రం దీనికే మీరు నానార్థాలు ఎలా తీస్తారు? అయినా ఎప్పుడు కూడా మా ఇంటి వాళ్ళ గురించి తప్పుడుగానే మాట్లాడతారేంటి అని చెప్పి కావ్య అడుగుతుంది. ఇక వెంటనే అనామిక, చూడండి అత్తయ్య, ఎంత కాకపోతే ఆ అప్పు గురించి ఇంట్లో అందరికీ కూడా ఇక ఈయనతో మాట్లాడద్దు తిరగద్దు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంచెం కూడా లోపల సిగ్గనేది లేకుండా పరాయి మగవాడితో కూడా ఇకలు పకపకలు పడుతూ ఉండటం ఏంటి? అసలు నిజంగా అప్పు స్థానంలో నేనే ఉంటే అసలు కనీసం కళ్యాణ్ మొహం కూడా చూసేదాన్ని కాదు. కానీ ఏం చేద్దాం, ఇక ఎప్పుడు కూడా ఉన్నవాళ్ళంటే ఇక ఎవరికి ఇష్టం ఉండదు? ఉన్నవాళ్ళు కాబట్టి ఏదో రకంగా సర్ది పెట్టుకుంటూ ఇక కాలక్షేపం గడిపేద్దామని అనుకుంటుందేమో అప్పు. అలాంటిదేవి కుదరదు అని చెప్పి అంటుంది అనామిక. ఏం మాట్లాడుతున్నావు? నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది ఉండదు అని చెప్పి కావ్య అనగానే ఇక వెంటనే అనామిక బదులు నేను అంటున్నాను, నిజానికి నువ్వు కూడా ఇదే చేస్తున్నావు. నీ భర్త తప్పు చేశాడు రాజ్, తప్పు చేసింది కాకుండా ఒక ఏడాది బిడ్డకి తండ్రిని చెప్పి ఇంట్లో తిప్పుతున్నాడు. ఇక నీ స్థానంలో నేనున్నా కూడా ఇంట్లో ఉండను. కానీ నువ్వెందుకున్నావు? ఖచ్చితంగా ఈ ఆస్తిని గురించే నువ్వు ఉన్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు కోసమే ఆశపడి ఇక్కడ ఉన్నావు. అదేవిధంగా అక్కకు తగ్గ చెల్లి కూడా భర్త పెళ్ళయ్యి ఇక పరాయి అమ్మాయికి భర్త సొంతం. ఆ విషయం మీ చెల్లి మర్చిపోయి ఇంకా కళ్యాణ్ వెనకాలే తిరుగుతుందంటే అర్థం ఏంటి? ఏదో రకంగా సర్ది పెట్టుకొని ఇంటికి రావాలనే కదా అనగానే ఇక చాలా కోపం వచ్చేస్తుంది రాజ్కి. అప్పటికి ఇక కంట్రోల్గా ఉంటాడు రాజ్. ఇక వెంటనే కూడా, పిన్ని ఏం మాట్లాడుతున్నావు పిన్ని? ఎవరైనా కూడా ఏ విషయంలో అయినా ఏం మాట్లాడుతున్నారో అర్థం లేకపోతే ఎవరికి నచ్చదు. నిజానికి అనామిక విషయంలో కళ్యాణ్ చేసింది తప్పే. ఖచ్చితంగా ఆడదాని మీద మగవాళ్ళు చేయి చేసుకోకూడదు. ఆ విషయం వదిలేసి ఎన్నో విషయాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ప్రతిదీ కూడా నువ్వు లాగడం చాలా తప్పు. ఈ విషయంలో కావ్య విషయంలో అసలు మీరు అనడానికి రూలే లేదు. కావ్య ఈ ఆస్తి కోసం ఉందని ఎలా అంటారు? నిలువెత్తు బంగారం పోసిన నా భార్య కళావతి బంగారాన్ని పక్కన పెట్టేసి భర్త కావాలనుకుంటుంది. అంతెందుకు, ఈ ఇంటి మొత్తానికి సంబంధించిన కంపెనీ బాధ్యతలు అప్పచెప్పి ఇక నువ్వు కంపెనీ బాధ్యతలు స్వీకరించాలని స్వయంగా డాడీని చెప్పినా కూడా నా భర్త గురించి నేను చెయ్యలేను, నా భర్తకి నేను అవమానించలేనని ఇక పక్కకి తోలనడేసింది ఎండి సీటునే. అలాంటప్పుడు కావ్య గురించి నోరు ఎత్తి ఎలా మాట్లాడుతున్నావు పిన్ని నువ్వు అని చెప్పి రాజ్ అయితే ఇక ఎదిరించి మాట్లాడతాడు దానిలక్ష్మిని.
అవునవును, ఈ ఇంటిలో అత్య ఆశతో మేమే ఉన్నాము. ఇక నీ భార్య ఈ ఆస్తినే వద్దనుకుంటుంది. నువ్వేమో ఎవరెవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి ఇంటికి వారసుని చేస్తావు. ఇక మేమే కదా పరాయి వాళ్ళము, ఇక మేమే కదా ఆశపోతు వాళ్ళం. అందుకే ఎవరికొవరు యమునా తీరు అన్నట్టుగా మాట్లాడుతూనే ఉంటారు. కొంచెం కూడా ఇంత కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇక వెంటనే ప్రకాశం అయితే, ఇదిగో ధాన్యం, మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే వస్తుంది, అంతేగాని నోటుకు వచ్చినట్టుగా కారు కూతలు కూస్తే మర్యాదకు బదులు చెయ్యే ఎత్తుతాడు ఏ మగాడైనా. అయినా కోడల విషయంలో తప్పు చేస్తే చీవాట్లు పెట్టాల్సింది పోయి కోడల్ని వెనకేసుకొని వచ్చావేంటి? ఒక ఆడపిల్ల గురించి తక్కువ చేసి మాట్లాడితే ఎవరు ఊరుకోరు. నువ్వు కూడా ఒక ఆడపిల్లని కన్నావు, పై చదువులు కని చదివిస్తున్నావు. ఆ ఆడపిల్ల విషయంలో తప్పుడు కోతలు కూస్తే నువ్వన్నా ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకోవు కదా. అలాగే ఏ ఇంటి ఆడపిల్లైనా అప్పు విషయంలో నోరు జారి మాట్లాడింది, అందుకే కళ్యాణ్ కొట్టాడు. ఆ విషయంలో ఒరే కళ్యాణ్, నువ్వు కరెక్ట్గా చేసావురా అని చెప్పి అంటాడు ప్రకాశం. ఆ మాటలకి ఇంకాస్త కుళ్ళిపోతూ కుసించిపోతూ ఉంటుంది అనామిక. ఇక అప్పుడు ఇందిరాదేవి చాలా గట్టిగా అందరికీ కూడా, ఆపుతారా? మీ ఇంట్లో ఉన్న రభస ఎప్పుడు ఉన్నదే. ఎప్పుడు కూడా బయటకు వెళ్ళడం, అట్నుంచి రావటం, ఎవరో ఒకరి గురించి ఏదో ఒక మాట అని చివరాఖరికి కావ్య మీదకి తీసుకురావడం, ఇదంతా ఒక అలవాటైపోయింది. కనీసం ఇంట్లో ఉన్న పరిస్థితిని మనసులో పెట్టుకొని కనీసం ప్రవర్తించే విధానం ఒక రకంగా ఉంటుంది ధాన్యలక్ష్మి. నీ కోడల విషయం గురించి వెనకేసుకొని వచ్చి అడిగే టైం ఇది. ఇప్పుడే, ఇంతకు ముందే అపర్ణ ఎంత పెద్ద నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం దేవుడు దయ వల్ల వెనక్కి తీసుకుంటే బాగుంటుందని పెద్దవాళ్ళగా మేము ఇందాక నుంచి కుమిలిపోతున్నాము. రాజు విషయంలో ఇంటిలోంచి రాజుని పంపించేస్తాను, పంపించేటప్పుడు ఎవరైనా అడ్డుకుంటే నేను ఏదైనా అయిపోతానని ఇప్పుడే, ఇంతకు ముందే అపర్ణ శబదం చేసి మరీ లోపలికి వెళ్ళింది. ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఎక్కడెక్కడవో ఏవేవో విషయాలన్నీ తీసుకొని వచ్చి ముందు పెడుతున్నారు. అసలు మీకు కొంచెమన్నా జ్ఞానం ఉందా అని చెప్పి గట్టిగా చీవట్లు పెడుతుంది. ఆ మాటలకి దెబ్బకి నోరు ఎత్తకుండా అలాగే ఉండిపోతుంది. అది నాకేం తెలుసు అత్తయ్య, నాకేమన్నా తెలుసా ఏంటి? ఏదో అనామిక ఇక బాధపడుతుందని అనగానే ధాన్యలక్ష్మి వెంటనే కూడా, నువ్వు బాధపడుతున్నావని ఇక ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా నీకు అనవసరమా ఏంటి? అయినా కోడల విషయంలో కొడుకు చూసుకుంటాడు, నువ్వేమీ చూసుకోనవసరం లేదు. ఇంటికి సంబంధించిన విషయాల్లో తల దూరిస్తే అదొక లెక్క. భార్యాభర్తల మధ్య ఎవరు తలదూర్చకూడదు, వాళ్ళకు వాళ్ళే సర్దుమడుగు చేసుకుంటారు. ఒరే కళ్యాణ్, అనామికను తీసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక ప్రకాశం అయితే అనగానే ఇక లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఇంట్లో అందరూ కూడా ఇక అపర్ణ మాడిన మాటలకి ఇంట్లో అందరూ ఇక ఏం జరుగుతుందా, రేపు గనక రాజుని ఇంట్లోంచి పంపించేస్తుందా అని చెప్పి ఇక అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక స్వప్న అయితే నిద్ర లేవడంతో ఇక వెంటనే కూడా జ్యూస్ కావాలి, వెళ్ళి తీసుకొని రండి అని చెప్పి అంటుంది. ఇక రాహుల్ వెంటనే కూడా, ఏంటి నేను నీకు జ్యూస్ తీసుకురావడం ఏంటి, వెళ్ళి నువ్వే తెచ్చుకో అని చెప్పి అనగానే, అదేంటి 2 రోజులకు ముందు ఇక మీ అమ్మ నువ్వు ఇద్దరు కలిసి నా వెనకాలే జ్యూసులు పట్టుకొని మోస్తూ వచ్చారు, ఇప్పుడేంటి తీసుకురానిల్లు చేసుకో అంటున్నావు? అంటే 2 రోజుల తర్వాత ఇక పూర్తిగా నేను ప్రెగ్నెంట్ అన్న సంగతి మర్చిపోయావా రాహుల్ అనగానే, మర్చిపోలేదు, ఏదో ఆ టైంలో అందించాను, ఇప్పుడు నేను అందించనంటున్నా. అయినా నేనెందుకు నీకు చేసి ఇవ్వాలి? నువ్వు నాకేమన్నా గౌరవం ఇస్తున్నావా, మర్యాద ఇస్తున్నావా? ఎప్పుడో అందరి ముందు నన్ను మా అమ్మని ఏదో ఒకటి అంటూనే అంటావు, నేను చెయ్యను పో అని చెప్పి రాహుల్ చేదరించుకొని వెళ్ళిపోతాడు. ఇక వెంటనే స్వప్నకి అనుమానం వస్తుంది, అసలు రాహుల్లో సడన్గా ఈ మార్పు ఏంటి? అంతకు ముందంతా కూడా చాలా వెనకాలే అత్త కొడుకులు ఇద్దరు కలిసి నా వెనకాలే తిరిగారు, ఇప్పుడేమో ఒక్కసారిగా మార్పు, ఏదో జరిగింది నా వెనకాల అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇంతలో సేఠ్జీ వస్తాడు ఇంటికి. సేఠ్జీకి ఫోన్ చేసి కరెక్ట్గా హాల్లో అందరినీ చూసి పైనుంచి, సరాసరి నువ్వు స్ట్రైట్గా ఇంటికి వచ్చేసి హాల్లో కూర్చొని స్వప్న గురించి మొత్తం నేను చెప్పినట్టు చెప్పు అని చెప్పి ఇక అనడంతో సేఠ్జీ ఇంటికి ఎంటర్ అయిపోతాడు. ఇక వెంటనే పైనుంచి స్వప్న చూస్తూ ఉంటుంది, ఏంటి ఎవరిని రమ్మంటున్నాడు అని చెప్పి ఇక పైనుంచి చూసేసరికి కింద సేఠ్జీ కనిపిస్తాడు.
ఈయనేంటి ఏదో తాకట్టు పెట్టుకునే అతనిలా అనిపిస్తున్నాడు, స్వయంగా అయినా ఈయన ఇప్పుడు రావడం ఏంటి అని చెప్పి ఇక స్వప్న చాలా లైట్ తీసుకొని నార్మల్గానే ఉంటుంది. ఇక వెంటనే కిందకి మమ్మీ ఇప్పుడు గనక మంచి మజా వస్తుంది, మధ్యలో మనం వెళ్ళే కంటే మొట్టమొదటి నుంచి ఉంటే ఫుల్ సినిమా చూడొచ్చు అని చెప్పి తల్లి కొడుకులు ఇద్దరు కూడా కిందకి వెళ్తారు. వెళ్ళిన వెంటనే అక్కడ ఇందిరాదేవి సీతారామయ్య హాల్లో కూర్చొని ఉండగా ఇక అపర్ణ ఇక సుభాష్ ఇక అంటే అందరూ కూర్చొని ఉండగా నమస్తే సార్ అని చెప్పి అనగానే నమస్తే నమస్తే రండి కూర్చోండి, ఇంతకీ మీరు ఎవరు కావాలి అని చెప్పి ఇక అడుగుతుంది ఇక ఇందిరాదేవి అడిగిన మాటలకి అమ్మ నేను ఏ వస్తువు ఇచ్చినా ఏ ఆస్తి పేపర్లు ఇచ్చినా నేను తాకట్టు పెట్టుకొని డబ్బుని ఇస్తాను, నా వృత్తి అది అని చెప్పి అనగానే అవునా చాలా మంచిది, సరే మీరు ఇంతకీ వచ్చిన విషయం ఏంటి అనగానే వచ్చిన విషయమే అదమ్మా, ఇక్కడ నాకు ఆస్తి పేపర్ని తాకట్టు పెట్టి నా దగ్గర 1,25,00,000 రూపాయలు ఈ ఇంటిలో ఉన్న కోడలు తీసుకొని వచ్చారు, ఆ డబ్బు గురించి నేను వచ్చాను. ఆ అమ్మాయికి ఫోన్ చేస్తుంటే ఫోను ఎత్తట్లేదు, నాకు డబ్బు అవసరమని అర్జెంటుగాని 2 రోజుల్లోనే తిరిగిస్తానంది, కానీ ఇప్పటికి వారం రోజులు అయిపోయింది, అందుకే ఇంటికే వచ్చి స్వయంగా తీసుకొని వెళ్దామని వచ్చాను అనగానే ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు. ఏంటి ఆస్తి పత్రాలని మీ దగ్గర తాకట్టు పెట్టి డబ్బును తీసుకొని వచ్చారా, ఎవరది, మీరు ఎవరింటికో వెళ్ళబోయి ఈ ఇంటికి వచ్చినట్టున్నారు అని చెప్పి రుద్రాని యాక్టింగ్ మొదలు పెడుతుంది. ఇక వెంటనే దానిలక్ష్మి ఎవరింటికో వెళ్ళబోయి మన ఇంటికి ఎందుకు వస్తారు, ఆయన ఏమన్నా ఇక ఖచ్చితంగా ఈ ఇంటి వాళ్ళనే అంటున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళబోయి మీ ఇంటికి ఎందుకు వస్తాను, అడ్రస్ అంతా కరెక్ట్గా ఇదే ఉంది, దుగ్గిరాల వారి ఇంటికి రావడానికి నాకు కాస్త టైమే తీసుకున్నాను, ఎందుకంటే మీరందరూ కూడా చాలా డబ్బు వలగాలు ధనవంతులు, ఇక మీ ఇంటికి నేను వచ్చి మీ ఇంట్లో వాళ్ళే నాకు డబ్బు అడిగారని చెప్తే బాగోదని ఆలోచించాను, కానీ అనుకున్న టైం ఎక్కువైపోయింది, ఇక ఆ అమ్మాయి కూడా ఫోన్ ఎత్తట్లేదు, అందుకే ఇంటికే వచ్చాను అని చెప్పి అనగానే మీరు అంతా చెప్తున్నారు బాగానే ఉంది, అసలు ఇంతకీ మీ దగ్గర అప్పు తీసుకున్న అమ్మాయి పేరు చెప్పట్లేదు, తను తాకట్టు పెట్టిన ఆస్తి పేపర్లు చూపించట్లేదు అని చెప్పి రుద్రాని ఇక అడిగేసరికి వెంటనే కూడా రాహుల్ తీసి బ్యాగులోంచి చూపించు అని చెప్పి సైగ చేస్తాడు. ఇక వెంటనే ఆ సేట్జీ అది తీసుకొని వచ్చి రాకుండా ఎలా ఉంటానమ్మా, ఖచ్చితంగా ఆ అమ్మాయి నా దగ్గర పెట్టిన తాకట్టు పేపర్లు అని చెప్పి బయటికి తీస్తాడు. తీసేసరికి ఇక ఒక్కసారిగా స్వప్న గురించి ఆ అమ్మాయి పేరు స్వప్న అనగానే ఇక ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి స్వప్న నీ దగ్గర ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి 1,25,00,000 రూపాయలు తీసుకుందా, స్వప్నకి అంత డబ్బు ఎందుకు అవసరమైంది, స్వప్న ఆ పని చేయదు అనగానే ఈ లోపల కావ్య టీలు పెట్టుకొని వస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు, స్వప్న ఏంటి ఆస్తి పత్రాలు మీ దగ్గర తాకట్టు పెట్టడం ఏంటి, అంత డబ్బు మా అక్కకి ఏం అవసరం ఉంటుంది, మీరు ఏదో నిజంగానే రుద్రాణి గారు అన్నట్టు పొరపాటు పడి ఇటు వచ్చినట్టున్నారు అని చెప్పి అంటుంది కావ్య. ఇక వెంటనే అయ్యో కావ్య నిజానికి పొరపాటు పడి వచ్చారన్నది నేనే, కానీ స్వప్న అన్న పేరు మాత్రం పొరపాటున రాదు కదా, స్వప్న అనేది ఇంట్లో వ్యక్తే కదా, ఆస్తి పత్రాలు కూడా నాన్నగారు స్వయంగా తనకి ఇచ్చారు, తన లోపల బిడ్డ గురించి రాహుల్ చేతకానివాడు, ఖచ్చితంగా డబ్బుతో నువ్వు ఎప్పుడు కూడా హాయిగా జీవితాంతం బ్రతుకమ్మా అని చెప్పి ఆయన చల్లని చేతులతో ఆస్తి పత్రాలని చేతిలో పెడితే బిడ్డ ఇంకా బయటకే రాలేదు, అప్పుడే ఆస్తి పత్రాల మీద తాకట్లు పెట్టేసుకొని డబ్బుతో జల్సా చేయడానికి మొదలుపెట్టిందన్నమాట అని చెప్పి అంటూ ఉంటే ఆగండి రుద్రాణి గారు, నిజానికి అసలు అక్క ఆ విషయం చేసిందో లేదో అప్పుడే మీరు అబండాలు వేయకండి అనగానే ఇంతలో ఇక స్వప్న కూడా వస్తుంది. ఇదిగో రానే వచ్చింది, ఏమ్మా స్వప్న నువ్వు ఇంటి పత్రాలని తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టి 1,25,000 ఏం చేసావు అనగానే ఇక వెంటనే ఒక్కసారిగా ఇక చాలా సీరియస్గా చూస్తుంది స్వప్న. ఏంటి మైండ్ ఉండే మాట్లాడుతున్నారా, లేదంటే మైండ్ని తీసుకెళ్ళి అని చెప్పి ఆ డాష్లో పూర్తి చేసుకోండి, నేను ఏమన్నాను అనగానే ఈ పొగరంతా కూడా అణచడానికే ఈ రకంగా
ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్ను పిలిచారు. నా మీదేంటి నోటుకొచ్చినట్టు మాట్లాడతావు? 1,25,000 నువ్వు తీసుకున్నావని ఆయన వచ్చి అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పు అనగానే, ఎవరు మీరు? అసలు స్వప్న అంటే నేనే. నేను మీ దగ్గరకు వచ్చి 1,25,000 ఆస్తి పేపర్లు పెట్టి తీసుకున్నానా? అసలు నా పేరేంటో నీకు తెలుసా, పూర్తి పేరు అని చెప్పి అనగానే, అదేంటి అమ్మా అలా మాట్లాడతావు? డబ్బు ఇచ్చినప్పుడు అంతసేపు చాలా బ్రతిమలాడతారు, డబ్బు తీసుకున్న తర్వాత ఇదిగో ఇలాగే మాట్లాడతారు. నువ్వు ఆ రోజు పేపర్లు తీసుకొని ఇక ఈ పత్రాలు తీసుకోండి, నాకు 1,25,000 కావాలని అన్నావా లేదా? కావాలంటే ఈ పేపర్లు చూడు అనగానే, ఏం పేపర్లు అని చెప్పి తీసుకొని చూస్తుంది. చూసుకునేసరికి ఇక వెంటనే కూడా, ఏంటి ఈ పేపర్లు తీసుకొని నీ దగ్గరికి సరాసరి నేనే వచ్చానా, లేదంటే నా తరపున ఇంకెవరినైనా తీసుకొని వచ్చానా? రాహుల్, నిన్ను కూడా తీసుకొని వచ్చానేమో, ఒకసారి గుర్తు చేసుకో అనగానే, వెంటనే ఏం మాట్లాడుతున్నావు? సేట్జీ మాటలకి నన్నెందుకు మధ్యలో లాగుతున్నావు? నిన్నే అంటున్నాడు. ఆ 1,25,000 సారీ 1,25,00,000 తీసుకున్నది నువ్వేనని అనగానే, అవును నిజంగా నేనే తీసుకుంటే నిజానికి ఆ పత్రాల మీద నా సంతకం ఉండాలి కదా, ఈ సంతకం నాది కానే కాదు కదా, అందుకే అంటున్నాను. ఈ సంతకం దొంగ సంతకం చేసుకొని ఎవరు తీసుకెళ్లారా అని అంటుంది ఇక స్వప్న. ఇక రాహుల్, రుద్రాని ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఇద్దరు ఎదురుబదురుగా ఇద్దరు చూసుకుంటూ ఉంటే ఇక వెంటనే రాహుల్ వెంటనే, అదేంటి అసలు నీ సంతకం కాదా అని చెప్పి లాక్కొని చూసేసరికి స్వప్న సంతకం ఉండదు. ఇక దాని మీద వేరొకరు సంతకం పెడుతుంది, అది కూడా అర్థం కానట్టుగా. ఇక వెంటనే చూసి, అదేంటి ఈ సంతకం నువ్వే పెట్టావు అనగానే, నేనే పెట్టానని నీకెలా తెలుసు అని చెప్పి అంటుంది స్వప్న. వెంటనే, అంటే ఈ ఇంట్లో స్వప్న అని నువ్వే కదా ఉన్నావు, ఇక తాతయ్య నీకే కదా డబ్బు ఇచ్చింది, నీకే కదా ఆస్తి పత్రాలు ఇచ్చింది, నీ గురించే ఆయన వచ్చారు, అందుకే అంటున్నాను అనగానే, నేను కూడా ఎవరైనా ఫోన్ చేసి సేట్జీని ఇంటికి పిలిపించి ఇక ఒక పెద్ద దోపిడీ చేశాడు రాహుల్ అనే వ్యక్తి, వాడు ఎప్పుడు చూసినా ఇంట్లో ఉన్న డబ్బు దోచుకుంటాడు, బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటాడు, ఇడు చూస్తే తల్లి గురించి తల్లికి తగ్గ కొడుకని నేను చెప్తాను, అదంతా నమ్మేస్తారా ఏంటి అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, నోరు మూసుకోండి, కనీసం భార్యని వేరొకరు వచ్చి అప్పు చేశావని చెప్పి దొంగ సంతకాన్ని చూపిస్తుంటే ఆయన నిలదీపోయి నన్నేంటి రివర్స్లా అంటున్నారు? చూడండి, మీరు ఈ పత్రాలు తీసుకొని మీ దగ్గరికి ఎవరు వచ్చి ఈ నాటకం అంతా ఆడమన్నారో మీరు గనక చెప్పకపోతే ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను. అసలు నకిలీ పేపర్లు తీసుకొని వచ్చి తాకట్టు పెట్టానని నా మీద నింద ఎందుకు వేశారో మొత్తం లాగిస్తాను అని చెప్పి అనగానే ఇక దెబ్బకి వణికిపోతాడు సేటు. ఇక వెంటనే, అదేంటమ్మా నువ్వే కదా అనగానే, మళ్ళీ అదే మాట, నేను నీ దగ్గరికి ఎందుకు వస్తాను? ఈ పత్రాల మీద నేనెందుకు సంతకం పెడతాను? అయినా ఈ సంతకమే నాది కానప్పుడు తిన్నగా తీసుకొని వచ్చి నాన్నెందుకు అడుగుతున్నావు? నా సంతకం ఇదిగో ఇలా ఉంటుంది స్వప్న అని చెప్పి ఇక రాసి చూపిస్తుంది. ఇంట్లో అందరూ కూడా స్వప్న మాటలకి విలువనిస్తారు. నిజమే, స్వప్న అబద్ధం ఆడట్లేదు, స్వప్న సంతకం ఇలా ఉంటుంది. అయినా ఈ పత్రాలు నీకెక్కడివి? ఈ పత్రాల మీద దొంగ సంతకం తీసుకొని వచ్చి మా ఇంటి కోడల్ని అప్పు చేసిందని ఎందుకు ఇంత అబండా వేస్తున్నావు అని చెప్పి ఇక ఇందిరాదేవి, సీతారామయ్య, సుభాష్ అలానే ఇక గట్టిగా పట్టుకోగానే, అది నిజంగా ఏదో తప్పు జరిగింది, నన్ను క్షమించండి అని చెప్పి అనగానే, తప్పు జరగడం ఏంటి? ఇంటికి సరాసరి వచ్చి ఇక ఈ డ్రామా ఏంటి? నీ వెనకాల ఎవరున్నారు అని చెప్పి సుభాష్ అడగగానే ఇక వెంటనే రాహుల్ అయితే, నా భార్య మీద ఇంత నిందలేస్తావా అని చెప్పి అందరి ముందు సైకిల్ చేస్తూ, మామయ్య నేను ఇలాంటి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తాను, పద నీకు ఇప్పుడే పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక వెనకాలే స్వప్న వచ్చి, పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తావా లేదంటే అనగానే, పోలీస్ స్టేషన్కే స్వప్న అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా, రాహుల్ పెద్ద ఆయనలా ఉన్నాడు, ఏదైనా అర్థం అవ్వక కన్ఫ్యూజ్ అయ్యి ఇటు వచ్చాడేమో, నువ్వేమీ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్స్ ఇవ్వవసరం లేదు, ఆయన్ని వెళ్ళిపోమని చెప్పు అని చెప్పి సుభాష్ అయితే ఇక పంపించేయమని చెప్పగానే, సరే పెదనాన్న చీవాట్లు పెట్టి పంపించేస్తాను అని చెప్పి లాక్కుంటూ బయటకు వచ్చి, వెంటనే నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి ఒక్క నిమిషంలో వెళ్ళిపో, ఎందుకంటే నా భార్య ఏ రకంగా ఆ సంతకం పెట్టి చచ్చిందో నాకు తెలియదు, నిజానికి దాని ఒరిజినల్ సంతకం అలా ఉంటుందని కూడా నాకు తెలియదు, తెలుసో తెలియకో ఏదో తప్పు జరిగిపోయింది, నువ్వు వెళ్ళిపోవా, నీకు నేను
నేను డబ్బంతా కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని చెప్పి అంటాడు. ఏంటిది ఇదంతా, ఇన్ని మాటలు ఇన్ని నాటకాలు? నిజానికి ఆమె సంతకం కాకుండా నన్ను ఎక్కడి వరకు రప్పించావు? రేపటి రోజున తారుమారయ్యి అసలే దుగ్గిరాల వారి ఇల్లంటేనే పరమ భయం నాకు. ఎందుకంటే వాళ్ళతో పెట్టుకుంటే ఓచలు లెక్కించడం ఖాయం. నా డబ్బు నాకు ఇచ్చేసే. 25 లక్షల గురించి కూడా నేను ఆశపడట్లేదు. నా ₹1,00,00,000 నాకు వెంటనే నా అకౌంట్లోకి ఉండాలి. నా బ్యాగ్తో డబ్బు నా షాపులోకి తెచ్చి ఇవ్వాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక వెంటనే రాహుల్ వచ్చి ఇక వెంటనే మమ్మీ ఎక్కడ మమ్మీ డబ్బంతా అని చెప్పి అంటూ ఉంటే స్వప్న ఇక వెంటనే కూడా అక్కడికి వస్తుంది. ఏంటి ఏం ఆడుతున్నారు డ్రామా? కొత్త డ్రామా? మళ్ళా కొత్త డ్రామా ఏదన్నా మొదలు పెట్టారా అని చెప్పి అనగానే వెంటనే అదేంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఒక రకంగా ఇక బెదిరిపోతున్నట్టుగా ఇక బీరువా దగ్గర నుంచుని ఉంటాడు రాహుల్. ఏంటి రాహుల్ ఎందుకంత బెదిరిపోతున్నావు? నిజానికి తప్పు చేసిన వాళ్ళే బెదిరిపోవాలి. రాహుల్ మర్చిపోయాను, నేను చాలా రోజుల నుంచి చాలా పెద్ద టూర్ని ప్లాన్ చేశాను. ఇక మంచిగా టూరు సక్సెస్గా మా ఫ్రెండ్స్తో వెళ్ళాలని అనుకుంటున్నాను. కానీ ఇక నాకు డబ్బు చాలా అవసరం. కొంచెం డబ్బు ఉందా నీ దగ్గర అని చెప్పి అడుగుతుంది. వెంటనే డబ్బా నా దగ్గర ఎందుకు ఉంటుంది అనగానే అదేంటి రాహుల్ బ్యాగ్ నుంచా ఇక సూట్ కేసు నిండా డబ్బు పెట్టుకొని లేదంటావేంటి అని చెప్పి అంటుంది. అది అనగానే ఏంటి అది ఇదిగో మీ అమ్మ ఆ రోజు నేను లిప్స్టిక్ లేదని రూమ్లోకి వచ్చేసరికి ఇక దర్జాగా డబ్బు మీద కూర్చుంది కదా లక్ష్మీదేవిలాగా. ఆ రోజే నేను చూశాను. కాకపోతే ఇక మీకు ఆ విషయం తెలియదులే, కందు గురించే కొంచెం అందులో అవసరం ఉండి డబ్బును తీసుకున్నాను రాహుల్. నువ్వు నా భర్తవి కదా, అందుకే నీకు అడగకుండా డబ్బును తీసుకున్నాను. ఖచ్చితంగా నీకు మళ్ళా నేను తర్వాత ఎప్పుడన్నా ఇస్తానులే, అప్పటి వరకు ఇక నీకు ఈ విషయం చెప్పాలని వచ్చాను అని చెప్పి ఇక చెప్పగానే ఏంటి ఇది మనకి కావాలనే ప్లాన్ చేసి మనల్ని ఇరికించిందంటావా మమ్మీ అనగానే షడప్ ముందు బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి అది ఎంత డబ్బు కాజేసిందో చూడరా అనగానే ఇక వెంటనే చూసేసరికి అందులో 20 లక్షలు తక్కువ ఉంటాయి. వెంటనే 20 లక్షలు తక్కువ ఉన్నాయిరా, ఏం చెయ్యాలి? మీ భార్యని కాలో ఏలో పట్టుకొని ఆ 20 లక్షలు ఎక్కడ పెట్టిందో అడగరా, ఎందుకంటే దానికి మొత్తం ప్లాను అర్థమైపోయింది. అందుకే ఇంత నాగ్గా వచ్చి డ్రామా చేస్తుంది అనగానే సభాష్ అత్త, నువ్వు నిజంగా ఏదైనా విషయం కనిపెట్టడంలో నీకంటే ఎవరు సాటి లేరు. బాగానే కనిపెట్టావు. కానీ మీకు తెలియనిది ఏంటో తెలుసా? మీకంటే ఎత్తుకు పై ఎత్తు వేసే టైపు నేనని మీకు అర్థం కాలేదు. ఏంటి మీ ఇద్దరి నాటకం గురించి నాకు ఎలా తెలిసిందా అని చెప్పి అనుకుంటున్నారా? నాకు బాగా తెలుసు రాహుల్. ఏ రోజైతే మీ ఇద్దరు కూడా నా మీద లేనిపోని ప్రేమను చూపిస్తూ మీ అమ్మ జ్యూసుల మీద జ్యూసులు పంపిస్తూ ఉంటే తాగి ఇక సంతకం చేసేసి మీకు ఇచ్చేసానేమని పిచ్చిగా గంతులేసుకొని వెళ్ళిపోయావు. నిజానికి మీ ప్లాన్ మొత్తం కూడా నాకు తెలుసు. మీరు ఏ రకంగా ఇంకా ఎన్ని రకాల ప్లాన్లు వేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నాను. ఒక్కొక్కటి ఇక తిప్పి కొడుతూనే ఉంటాను. అయినా అదేంటి సేట్జీ దగ్గర పాపం ఆ రకంగా ఇరుక్కుపోయావు? నేను గనక ఇంకొంచెం ఎక్కువ చేసుంటే ఖచ్చితంగా నిన్ను మీ అమ్మని ఇంట్లో నుంచి బయటికి గెంటిపిచ్చేదాన్ని. కానీ ఎందుకో తెలుసా, రేపు పొద్దున్న నా కడుపులో ఉన్న బిడ్డ బయటకు వస్తే తండ్రి అనేవాడు ఊచలు లెక్క పెడుతున్నాడు అంటే బాగోదు కనుక అని చెప్పి అనగానే దెబ్బకి ఇద్దరు తల్లి కొడుకులు ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతారు. వెంటనే కూడా ఏంటి ₹1,00,00,000 కాస్త 80 లక్షలు అయిపోయినాయని చెప్పి అనుకుంటున్నారా? నేనే 20 లక్షలు తీసుకున్నాను. ఎందుకో తెలుసా, నా విషయంలో మీరు ఆడిన నాటకం నాకు చాలా ఇరిటేటింగ్ కలిగింది. చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. అందుకే లాంగ్ ట్రిప్ వేయాలని మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేనే ట్రిప్ తీసుకుని వెళ్తానని మాట ఇచ్చాను. అందుకే మీకు ఎంతో కొంత శిక్ష పడాలి కాబట్టి ఆ శిక్షను నేను వెయ్యలేదు కాబట్టి డబ్బు పరంగా వేస్తున్నాను. వెళ్ళి మూసుకొని ఆ సేట్జీకి 80 లక్షలు ఇచ్చి ఈ 20 లక్షలు మీ అమ్మ ఇస్తుందో నువ్విస్తారో ఇద్దరు ఏ రకంగా ఇస్తారో నాకు అనవసరం. ఈ విషయంలో గనక ఎక్కువ తక్కువ ఆలోచించి డబ్బు నన్ను ఇమ్మని ప్రెజర్ చేశారంటే తిన్నగా కిందకి తీసుకుని వెళ్తాను దుకాణాన్ని మొత్తం కూడా. అప్పుడు అమ్మ కొడుకు ఇద్దరు కూడా ప్లాట్ఫామ్ మీద ఒకరికొకరు ఎదురు బదురు కూర్చొని అడుక్కు తినాలి. నాతో పెట్టుకోవద్దు అని చెప్పి ఇక స్వప్న అయితే వెళ్ళిపోతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఇక స్వప్న చేసిన చేష్టలకి ఇక రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా తలని పట్టుకొని కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.